మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడింది, మరణము మరియు పాతాళము అగ్ని గంధకములు వేయబడును అని. ఇదే ప్రకటన గ్రంథంలో మరొక చోట నరకము అగ్ని గంధకము అనేది అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడి ఉన్నది, మనుష్యుల కొరకు అది సిద్ధపరచబడలేదు అని కూడా రాయబడి ఉంది. గమనించండి, ఈ అగ్ని గంధకము అనేది ఎన్నో ఏళ్లకు ముందుగా దేవుడు సృష్టించినప్పుడే దాని యొక్క పర్పస్, అది ఎవరి కొరకు సృష్టించబడింది అని అంటే అపవాదికి, వాని దూతలకి, మరణమునికి, మృతుల లోకమైన పాతాళమునికి, వీటికి సిద్ధపరచబడిందే ఈ అగ్ని గంధకము అనేది. అయితే ఎంతో మంది తెలియకుండానే ఏమైపోతూ ఉన్నాం, ఈ యొక్క అగ్ని గంధకములో పాలిభాగస్తులుగా మారిపోతూ ఉన్నారండి. ఇదే రెండవ మరణము అని కూడా చెప్పబడి ఉన్నది బైబుల్ గ్రంథం. దేవుడు కొన్ని విషయములను అగ్ని కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. మనకి తెలియదు, మనము తెలుసుకోలేకపోతూ ఉన్నాము. మన చుట్టూ ఏం జరుగుతుందో, మనలో ఏం జరుగుతుందని మనకి తెలియడం లేదు. అలాగే ఎన్నో విషయాలు మనము ఎరగలేని స్థితిలో ఉన్నాము. అయితే సమస్తమును ఎరిగిన దేవుడు కొన్ని మార్లు మనల్ని తడుతూ ఉంటాడండి వాక్యము ద్వారా. ఇదిగో ఇదిగో ఈ యొక్క అలవాటు నీలో ఉంది కదా, ఇది నిన్ను మరణమునకు లాగుతుంది. ఇదిగో ఈ ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావు కదా, ఇది నిన్ను పరిశుద్ధతకి చాలా ఆపోజిట్ అయిన మార్గం గుండా నడిపిస్తుంది. దీన్ని విడిచిపెట్టు అని వాక్యము మన హృదయం అనే ఒక తలుపుని తడుతూ ఉంటుంది. అయితే మనం ఏం చేస్తూ ఉంటాం, మన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటాం కదా. పాపము యొక్క జీతం ఏంటంటే మరణం. యేసయ్య యొక్క రక్తము ద్వారా మరణము నుంచి మనకి ఏమైనది, విజయం వచ్చి ఉన్నది. నిత్య జీవమునకు నువ్వు నేను వారసులుగా చేయబడి ఉన్నాము. దేవుని యొక్క మరణమును బట్టి మనము తండ్రితో సమాధానపరచబడి ఉన్నామని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే కొన్ని విషయాలను బట్టి, మనం కలిగి ఉన్న కొన్ని అలవాట్లను బట్టి, కొన్నింటిని బట్టి మనం ఏం జరుగుతూ ఉన్నాం, మరణము వరకు వెళ్తూ ఉన్నాం. పాపము యొక్క జీతము మరణము. మరణం అనేది అగ్ని కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఎల్లప్పుడూ యాతనే, అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టలేక దేవుడు ఎన్ని మార్లు మనకి వద్దు వద్దు అని చెబుతూ ఉన్నా కానీ దాన్ని గట్టిగా పట్టుకోవడం చేత మనం చెప్తూ ఉన్నాము, నిత్య జీవం నాకు వద్దు. దేవుని యొక్క రక్తంను తొక్కేందుకు కూడా సిద్ధపడుతూ ఉన్నాము. కానీ ఆ యొక్క క్షణిక ఆనందాన్ని ఇచ్చే, ఆ యొక్క టెంపరరీ సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయాలను మాత్రం విడిచిపెట్టేందుకు ఇష్టంగా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో మార్లు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఇదిగో పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు. వాక్యం చెప్తుంది కదా, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన్ని చూడలేరు అని. మరి పరలోకమునికి వెళ్ళి నువ్వు దేవుణ్ణి చూడాలి అని అంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి కదా. ఆ పరిశుద్ధతకి ఎన్నో రోడ్ బ్లాక్స్, ఎన్నో ఆటంకాలు. ఆత్మీయంగా ఎదగాలి అన్న ఆశ ఉంది, కానీ విడిచిపెట్టలేని విషయాలు. దేవా నాకు అవ్వడం లేదయ్యా అని దేవుని దగ్గర మనం సహాయం అడగకుండా ఇది చాలా బాగుంది అని మనం ఏం చేస్తూ ఉంటామంటే కొన్ని విషయాల్ని అంటిపెట్టుకొని ఉంటాం. వాటిల్ని బట్టి, ఒక చిన్న అలవాటును బట్టి ఏమైపోతుంది, నిన్ను మరణము దగ్గరికి ఆ పాపం అనేది లాగుతూ ఉంది. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరుడు? చూడండి, లోతు అనే ఒక వ్యక్తి అబ్రహాము బంధువుడై ఉన్నారు. ఎప్పుడు పశువుల కాపరుల మధ్య విభేదాలు వచ్చాయో అబ్రహాం గారు చెప్తూ ఉన్నారు, మన ఇద్దరం బంధువులం కదా, ఇలా మనము గొడవలాడుకోవడం మంచిది కాదు. నువ్వు ఒకవైపు నువ్వు వెళ్ళు, నేను ఇంకో వైపు వెళ్తాను. శాశ్వతంగా నువ్వు నీకు నివాస సఖ్యముగా ఉన్న ఒక స్థలాన్ని ఎంచుకో. నువ్వు అటువైపు వెళ్తావా, నేను ఇటువైపు వెళ్తాను. నువ్వు ఇటువైపు చూస్ చేసుకుంటావా, నేను అటువైపు వెళ్తానని చెప్పినప్పుడు వాక్యంలో రాయబడిందండి, తన కన్నులెత్తి చూసినప్పుడు ఈ సొదొమ గొమొర్రా అన్న ప్రాంతం అంట యెహోవా తోట వలె నీరు పారే సమృద్ధి కలిగిన ప్రదేశములాగా అందముగా అతని కంటికి కనిపించిందంట. వెంటనే ఏం చేశాడు, సొదొమని తన యొక్క నివాస స్థలముగా, యోగ్యమైన స్థలముగా ఎంచుకోవడం జరుగుతుంది. ఎన్నో మార్లు మన కళ్ళు మనకి మోసం చేస్తూ ఉంటాయి. మనకి తెలియదు ఆ ప్రాంతం ఎలా ఉంటుందో, ఆ మనుష్యులు ఎలా ఉంటుందో, లోకము అందించే ఆ యొక్క మెరుపులు ఎలా ఉంటాయో మనకి తెలియదు. మన కన్ను మనల్ని మోసపరిచినప్పుడు మనం ఏం చేస్తుంటాము, చాలా బాగుంది అని చెప్పి దాని వెనకాల మనం నడుస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే సొదొమకు వెళ్ళాడో ఆయన, అక్కడికి వెళ్ళిన తరువాత ఆ యొక్క ప్రాంతంలో దేవుని భయము లేదు అని లోతు గారు ఎరిగారు.
ఆ యొక్క ప్రాంతం యొక్క ఆచారాలైతే ఏంటి, ఆ యొక్క ప్రాంతంలో మనుషుల యొక్క నమ్మక విధానాలైతే ఏంటి, ప్రతిదీ లోతుగా తెలుసుకున్నారు. కానీ విడిచిపెట్టి రాదే వచ్చేందుకు ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు? వర్తక పరంగా అక్కడ లాభం ఉంది, ఆహారం సమృద్ధిగా ఉంది. ఆ గ్రంథంలో రాయబడింది సొదొమ యొక్క పాపం ఏంటి అని చెప్పి. ఎంత బాగుంది. దేవుని భయము లేదు, నొచ్చుకుంటూనే ఉన్నాడు. కానీ హృదయంలో దాన్ని విడిచిపెట్టేందుకు రాలేదు. ఎన్నోసార్లు మనం కూడా మనకి కలిగి ఉన్న చిన్న చిన్న అలవాట్లను బట్టి నేను పరిపూర్ణంగా దేవుళ్ళు ఎదగలేకపోతున్నాను, దేవుని వెంబడించలేకపోతున్నాను, వాక్యం ప్రతిసారి నన్ను గద్దిస్తూ ఉంది అని నొచ్చుకుంటూ ఉంటాం. కానీ విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉంది. అయితే మొదటిసారిగా దేవుడు ఈ యొక్క లోతు యొక్క కన్నులను తెరిపించే ప్రయత్నం చేశారండి. అతను వెళ్ళిన కొన్ని దినములకు 5 రాజులు ఈ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతముల మీద యుద్ధానికి వచ్చారు. అప్పుడు లోతు తనకున్న సమస్తాన్ని పోగొట్టుకుంది. తను కూడా ఏమైపోయాడండి? చెరపట్టుకొని తీసుకొని వేయబడ్డాడు. అప్పుడు అబ్రహాం గారు తనతో పాటు కొంతమంది వ్యక్తులు వచ్చి వీరందరినీ కాపాడి తిరిగి ఏం చేశాడు? తను పోగొట్టుకునిందంతా ఇచ్చినప్పుడు లోతు ఏం చేశాడు? అప్పటికైనా కానీ ఇదిగో ఈ యొక్క స్థలంలో సమాధానం లేదు, దేవుని భయం లేని నిమిత్తమే కదా సమాధానం అనేది లేదు, ఇక్కడి నుంచి వెళ్దామని అనుకోలేదు. మరలా తనకు కలిగి ఉన్న సమస్తాన్ని తీసుకొని సొదొమలోనే ఉండిపోయాడు. మనకు కూడా కొన్నిసార్లు సరైన వ్యక్తులు మన జీవితంలో కలిగి ఉండకపోయినప్పుడు, సరైన అలవాట్లు మనము కలిగి ఉండకపోయినప్పుడు, ఆత్మీయ ఎదుగుదలకి ఆటంకాలుగా ఉన్న ప్రదేశాల్లో మనము నివసిస్తూ ఉన్నప్పుడు కొన్ని మార్లు దేవుడు మనకి మనుషుల ద్వారానో లేకపోతే సేవకుల ద్వారానో లేకపోతే వాక్యము ద్వారానో లేకపోతే మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల ద్వారానో లేకపోతే కళల ద్వారానో ఏదో ఒక రీతిగా దేవుడు చెప్తూ ఉంటారు, ఇది నీకు సరైన స్థలము కాదు, ఈ మనుష్యులు నీకు సరైన వ్యక్తులు కాదు, ఇదిగో ఇక్కడి నుంచి వచ్చే వీడిని విడిచిపెట్టు, ఈ అలవాట్లని మానే అని చెప్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామండి? లోతులాగా హృదయాన్ని కఠినపరుచుకొని మరలా వాటిని మనం హత్తుకుంటూ ఉంటాం. లేదయ్యా, ఈ మనుషులను నేను విడిచిపెట్టలేను, ఈ అలవాట్లను నేను విడిచిపెట్టలేను, ఈ ప్రాంతాన్ని నేను విడిచిపెట్టలేను, ఇది నాకు లాభంగా ఉంది, నేను అలవాటు పడిపోయానయ్యా, నా వల్ల అవ్వడం లేదయ్యా, నొచ్చుకుంటూ ఉంటాం. కానీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటాం. దేవుడు ఎన్ని మార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా, నీ ఆత్మీయ ఎదుగుదలకి ఇది సరైనది కాదు అని చెప్తూ ఉన్నా కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? దేవా 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 అని అంటూనే ఉంటాం. కానీ ఆ యొక్క స్థలము నుంచి, ఆ అలవాట్ల నుంచి, ఆ యొక్క మనుషుల నుంచి మనము బయటికి వచ్చేందుకు ఇష్టపడం. గమనించండి, సొదొమ అనే ప్రాంతము అగ్ని కోసం. సొదొమ యొక్క ప్రాంతంలో ఉంటే అగ్ని గంధకముల చేత దహించవేయబడతాం. సొదొమ ప్రాంతంలో ఉంటే ఆత్మీయ ఎదుగుదల ఉండదు. సొదొమ ప్రాంతంలో ఉంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. అదే రీతిగా నీ జీవితంలో వేటిని బట్టి నువ్వు నొచ్చుకుంటూ విడిచిపెట్టలేక కఠినపరుచుకుంటూ ఉన్నావు నీ హృదయాన్ని. వాటిని నువ్వు విడిచిపెట్టకపోతే, దేవుని యొక్క మాట వినకపోతే, దేవుని యొక్క హెచ్చరికను నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఒక దినమున అగ్ని రగల్చబడుతుంది. అంత దూరం తీసుకోరాకండి. దయచేసి హృదయాన్ని కఠినపరచుకోకండి. వాత వేయబడిన మనస్సాక్షి నూతన పరచుట అసాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క మాటకి లోబడే హృదయాన్ని కలిగి ఉండండి. రెండవ మారుగా ఈసారి 2 దేవదూతలు వచ్చి చెప్తున్నారు, లోతు ఈ యొక్క ప్రదేశాన్ని నాశనం చేసేందుకు మేము వచ్చిన్నాం, అగ్ని చేత నాశనం చేసేందుకు ఈ యొక్క ప్రదేశానికి మేము వచ్చి ఉన్నాము, పరిగెత్తు, నీకున్న సమస్తాన్ని తీసుకుని, ఎవరైతే కలిగి ఉన్న వాళ్ళని తీసుకొని పరిగెత్తు. అప్పుడు కూడా చూడండి ఏమైంది? రెండు వార్నింగ్స్ వాళ్ళు ఇచ్చారు. ఒకటి ఏంటి? వెనక్కి తిరిగి చూడొద్దు. రెండవది పర్వతానికి పారిపో అన్నారు. అయితే తన భార్య ఏం చేసింది? వెనుదిరిగి చూడడం వల్ల ఏమైపోయిందండి? ఉప్పు స్తంభంగా మారిపోయింది. కొంతమందికి విడిచిపెట్టడం అనేది దేవుని కృపను బట్టి సాధ్యమవుతుంది. కానీ మరలా వెనక్కి తిరిగి చూసేవారిగా ఉంటారు. మరలా విడిచిపెట్టిన దాన్ని మరలా వెళ్ళి హత్తుకునేవారిగా ఉంటుంది. పంది ఏ రీతిగా బురదను విడిచిపెట్టలేదు, ఆ రీతిగా మరలా అసహించుకున్న స్థలములే, అసహించుకున్న మనుష్యులే, మంచివి కాని అన్న అలవాట్లే వాటిని మరలా హత్తుకుంటూ ఉన్నారు. శరీరానికి హానికరమైనవి అని తెలిసి కూడా విడిచిపెట్టలేకుండా దాన్నే హత్తుకుంటూ ఉన్నారు, వెనుదిరుగుతూ ఉన్నారా? గమనించండి. మీరు ముందుకు పరిగెత్తారు. వాటిని విడిచిపెట్టడంలో ఆగిపోకుండా వాటి నుంచి పరిగెత్తడం నేర్చుకోండి. పాపంతో ఫ్లర్ట్ చేయకండి. పాపం నుంచి మీరు ఏం చేయాలి? పారిపోమని వాక్యం చెప్తుంది. నిరచి ఫ్లర్ట్ చేసావా? ఖచ్చితంగా ఏమవుతుంది? నాశనం. రెండవదిగా ఏం చెప్పారు? పర్వతానికి పారిపో. లోతుగా చెప్తున్నారు, నా వల్ల అవ్వదయ్యా, ఇదిగో ఈ చిన్న ఊరు సమీపంగా ఉంది, నేను మైదానాన్ని కోరుకుంటున్నాను,
మనం కూడా ఎన్నో మార్లు మన జీవితాలలో పర్వతం అనే ఉన్నతమైన ప్రణాళిక దేవుడికి మన ఎడలో ఉంటే, ఆ ఉన్నతమైన ప్రణాళికను మనం కష్టమని చెప్పి విడిచిపెట్టేస్తూ ఉంటాం. అయ్యో! అంత కష్టపడాలా, నా వల్ల కాదయ్యా. పర్వతం ఎక్కేందుకు ఈజీయా అండి? వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి కదా, ఆయాసం వచ్చేస్తుంది కదా, ఇబ్బంది అయిపోతుంది కదా. అదే రీతిగా ఇదిగో దేవుని యొక్క న్యాయ విధులు ఉన్నతమైనవి. కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడెవడే. అక్కడ కొన్ని క్వాలిటీస్ అనేటివి రాయబడి ఉన్నాయి. ఇదే ఇంకొక కీర్తనలో కూడా రిపీట్ చేయబడి ఉన్నది. ఎహెజ్కేలు గ్రంథంలో అంత్య దినముల్లో దేవుని యొక్క పర్వతము, దేవుని యొక్క మందిరము పర్వత శిఖరము మీద ఉంచబడుతుంది, అనేక మంది అక్కడికి వస్తారని రాయబడి ఉంది. దేవుని యొక్క విధులని ఆచరించాలంటే, దేవుని యొక్క దృష్టిలో నువ్వు సరిగా ఉండాలి అని అంటే పర్వతంను ఎక్కే యాటిట్యూడ్ నువ్వు కలిగి ఉండాలి. బంగారం అనేది అగ్నిలో వేయబడినప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. అలా శ్రమలని మనల్ని ఏ రీతిగా అంగీకరించమన్నాడు పౌలు గారు? మహదానందంగా ఎంచుకోమన్నాడు. అయితే మనం చెప్తాం, దేవా మైదానం నాకు చాలయ్యా, దేవా నేను ఎక్కువగా కష్టపడలేను, ఎంతవరకు అవుతుందో నా వల్ల అంతవరకు మాత్రమే నేను చేయగలను అని మనం ఏం చేస్తుంటాం? కొన్నిసార్లు రాజీ పడిపోతూ ఉంటాం. విడిచిపెట్టావా? చాలా సంతోషం. విడిచిపెట్టిన తర్వాత దాని దగ్గర నుంచి పారిపో. తర్వాత పర్వతమైన దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క మాటని వెంబడించు. ఈజీ కాదు దేవుని వెంబడించడం. నీ సిలువెత్తుకొని నిన్ను తృణీకరించుకొని దేవుని వెంబడించడం కష్టమే. కానీ ఈ దినాన కష్టంగా అనిపిస్తుంది. సియోను కొండ మీద ఆయనతో నువ్వు కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క బంగారు వీధులలో నువ్వు ఆయనతో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు అది గొప్ప ధన్యత. దయచేసి ఈ దినాన ఒకవేళ ఈ వాక్య ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే, సొదొమ లాంటి ప్రాంతములు అగ్నికి ఏర్పరచబడి ఉన్నదని గమనించి, నీ జీవితంలో ఏది వద్దు అని దేవుడితో మాట్లాడుతున్నాడు, ఏది నేను ఆత్మీయంగా ఎదిగేందుకు ఆటంకంగా ఉంది అని ఎరిగి కూడా దాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నావు, దయచేసి వాటిని విడిచిపెట్టండి. పశ్చాత్తాపడండి. మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. దావీదు చెప్పిన రీతిగా, దేవా స్థిరమైన మనస్సు నాకు ఇవ్వయ్యా, విడిచిపెట్టలేకపోతున్నాను. నూతనమైన ఒక మనస్సుని నా యొక్క అంతరంగంలో పుట్టించయ్యా, హిస్సోపుతో నన్ను కడిగయ్యా అని చెప్పండి. దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. దేవా మారు మనసుకు తగిన హృదయాన్ని నాకు ఇవ్వయ్యా అని అడగండి. ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసేవాడై ఉన్నాడండి, సహాయం చేసేవాడు. అదే రీతిగా చూడండి, ఎరికో ప్రాంతము కూడా అగ్నికి నియమింపబడి ఉన్నది. అందుకే దేవుడు చెప్పాడు, అక్కడ ఉన్న దేన్ని కూడా ముట్టుకోకండి, ఎందుకంటే అవి అగ్నికి సిద్ధపరచబడి ఉంది. కానీ ఆకాన్ ఏం చేశాడు? కొంచెం బంగారం, కొంచెం వెండి, ఒక మంచి వస్త్రం తీసుకుని వచ్చి ఏం చేశాడు? తన గుడారం మధ్యలో దాచిపెట్టాడండి. ఏదైతే నువ్వు ఎవరో చూడడం లేదే, ఇదిగో నా గుడారం మధ్యలో ఉంది, ఎవరికి తెలియడం లేదు, నాకు మాత్రమే తెలుసు, రహస్యంగా నేను జరిగిస్తూ ఉన్నాను అనుకుంటూ ఉన్నావా? రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైవేట్గా నువ్వేం చేస్తున్నావో పబ్లిక్గా దానికి దేవుడు రివార్డ్ ఇచ్చేవాడై ఉన్నాడండి. నువ్వు ఎవరికి తెలియకుండా రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నావా? రేపు పొద్దున నీకు అందరి ముందు బహిరంగంగా దానికి నీకు బహుమతి అనేది ఉంటుంది. ఎవరికి తెలియకుండా రహస్యంగా చాటైన స్థలములలో, మరుగైన స్థలములలో నీ యొక్క రూమ్లో నువ్వు కూర్చొని పాపం చేస్తూ ఉన్నావా? దానికి కూడా ఖచ్చితంగా బహిరంగంగా తీర్పు అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, గ్రంథాలు అనేటివి విప్పబడతాయి. 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత తీర్పు దినం అనేది ఉంది. ఆ దినమున నీ యొక్క ప్రతి మాటకి నువ్వు ఒప్పచెప్పాలి, నీ యొక్క ప్రతి కార్యానికి నువ్వు లెక్క ఒప్పచెప్పాలి. ప్రియ సహోదరుడా, ఆకానులాగా, లేకపోతే లోతుగారులాగా, లేకపోతే ఇదిగో నీలాగా నువ్వు ఉండొద్దు. దయచేసి దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ప్రణాళికను నీ యొక్క జీవితంలో నువ్వు అంగీకరించు. అగ్ని కొరకు సిద్ధపరచబడి ఉన్నవి వాటిని కలిగి ఉండడం వల్ల నువ్వు కూడా అగ్నిలోనికి వెళ్ళాల్సి వస్తుంది. మరణము నీ కోసం ఏర్పరచబడలేదు, నీ కొరకు నిత్య జీవాన్ని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. దయచేసి గ్రహించు, దేవుని యొక్క మాటని అంగీకరించు. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.